ఈనాడు 79-80లో మత కల్లాలు జరిగితే జాత్యాంకర దుష్ట శక్తులు మారణ హోమం సృష్టిస్తూ ఉంటే ఈ యొక్క భాగ్యనగరాన్ని రక్షించేటువంటి వ్యక్తులు సంస్థ ఎవరైనా ఉన్నారంటే భాగ్యనగర గణేశ సమితి ఉత్సవాన్ని ఏర్పాటు చేసి బాలాపూర్ నడిబడ్డి నుండి వినాయక సాగరం వైపు వేలాది గణేశ మండపాలను ఊరేగించి లక్షలాది హిందూ బంధువులను భాగ్యనగర నది వీధిలో నిలబెట్టి ఆనాడు భాగ్యనగర ప్రజల గుండెలో ఒక విశ్వాసం నెలకొన్నది. భాగ్యనగర ప్రజల్లో ఈనాడు ఒక ధైర్యం నెలకొన్నది. మాకేదన్నైతే మా ఉత్సవ సమితి ఉన్నది, మాకేదన్నైతే మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఉన్నారనే ఒక భరోసా భాగ్యనగర ప్రజలకు దక్కిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తాం. కానీ విషయం ఎంతవరకు వచ్చిందంటే అన్న, బాలాపూర్ గడప గడపకు ప్రమాదం పొంచి వచ్చింది. బాలాపూర్ ఒక్క నిమిషం ఎక్కువ మాట్లాడితే అనుకోకనా, బాలాపూరు ప్రాంత గడప గడపకు ప్రమాదం పొంచి ఉంది. నాడు ఇంటింటికి సమస్య పొంచి ఉంది. ఈనాడు మన పక్కనే ఉన్న ఎర్రకుంట ఖాళీ అయింది, మన కొత్తపేట ఖాళీ అయింది, మన వెంకటాపూర్ ఖాళీ అయింది, మన పాడి షరీఫ్ ఖాళీ అవుతుంది, మన జల్పల్లికి ఇబ్బందులు ఉన్నాయి, మన మామిడిపల్లికి సమస్యలు ఉన్నాయి, మన మల్లాపూర్కు సమస్యలు ఉన్నాయి, చివరికి మన బడంగపేటకు సమస్యలు వస్తా ఉన్నాయి, చంపపేటకు సమస్యలు వస్తా ఉన్నాయి. ఈ సమస్యలు ఎవరు తీర్చాలి? మనమే తీర్చుకోలే, మన ఐక్యత రావాలి. ఈ సమస్యలు ఎందుకు వస్తా ఉన్నాయన్న, మనం ఈ దేశంలో పుట్టి ఉంటూ తింటూ కంటూ ఉంటా ఉంటే మనకు ఉపాధి లేదు, మనకు స్వేచ్ఛ లేదు. మనం ఈ దేశంలో ఈ యొక్క హైదరాబాద్ నగరంలో 2వ తరగతి శ్రేణులుగా గుర్తించబడుతూ ఉన్నారు. కానీ రోహింగ్యా, బర్మా నుండి వచ్చిన రోహింగ్యాలో ఈడ దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు, హత్యలు చేస్తా ఉన్నారు, అత్యాచారాలు చేస్తా ఉన్నారు, మహిళల మీద దాడులు చేస్తా ఉన్నారు, బంగారు అభరణాలు దొంగతనం చేస్తా ఉన్నారు. దొంగతనాలు చేసి మీద అడ్డుకుంటా ఉంటే దాడులు చేసి హత్యలు కూడా చేశారు. ఈ బాలాపూర్కు 500 మీటర్ల దూరంలో అనే విషయాన్ని మీకు మనవి చేస్తా ఉన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి ఇక్కడ నుండి సభా ప్రాంగణం నుండి 600 మీటర్లలో కేంద్ర ఎన్ఐఏ సంస్థ వచ్చి ఉగ్రవాదం పట్టుకునేదాకా ఇక్కడ అజేస ఉగ్రవాదం ఉందనే విషయం మనకు తెలియదు. సోదరి మనులారా, మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈనాడు మీ అందరికి తెలుసు, పెద్దలు అనేక మంది మనకు ఆశీర్వదిస్తారు, అనేక మంది మార్గం చేస్తారు. మనందరం కూడా మన రాజకీయాలు, మన ధర్మం కోసమే పనిచేయాలి. ఏ పార్టీ అయినా మన ధర్మం కోసమే నిలబడాలి. కానీ ధర్మాన్ని పక్కన పెట్టి మేము మతపరమైన ఓట్ల కోసం టోపీలు పెట్టుకుంటాం, గులామీలు చేస్తాం, గులామీగానే చేస్తామంటే మాత్రం సహించలేదు. హిందూ సమాజం ఇలా చైతన్యం కావాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరిని వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి జాగో భాగ్యనగర్, చలో బాలాపూర్, భారత్ మాతాకి.